అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. హీల్ మీ, ఓ లార్డ్, అండ్ ఐ విల్ బీ హీల్డ్. సేవ్ మీ అండ్ ఐ విల్ బీ సేవ్డ్, ఫర్ యు ఆర్ ద వన్ ఐ ప్రేజ్. ఈ శ్రేష్టమైన వాగ్దానము మన పరలోకపు తండ్రి మనందరి ఎడల బహుగా ఆశీర్వదించునుగాక. ప్రియులారా, అనారోగ్యంతో బాధపడుచున్నారా? డాక్టర్స్ కూడా మరి మేమేమి చేయలేమని అంటున్నారా? యేసుప్రభు అంటున్నారండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానము చేస్తున్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. కాబట్టి ఆ వాక్య ప్రకారము మనం విశ్వాసంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా. యేసయ్యా, అవును తండ్రి, మీరు సెలవిచ్చున్నారయ్యా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు ఆయనే అని వాక్యంలో సెలవిచ్చున్నారు ప్రభు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ముఖ్యంగా స్వస్థత జరిగించమని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.